ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ మన లైఫ్‌లో ఒక పార్ట్ అయింది. కానీ రీసెంట్‌గా గాజియాబాద్‌లో జరిగిన ఒక ట్రాజెడీ ఈ ఫోన్ ఎంత డేంజరస్‌గా మారొచ్చో చూపిస్తుంది. ఫిబ్రవరి 4, 2026 ఉత్తరప్రదేశ్‌లో ఉన్న గాజియా సిటీలో ముగ్గురు చిన్న అమ్మాయిలు సిస్టర్స్ ఒక షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు. ఈ ముగ్గురు సిస్టర్ ఏజెస్ 12, 14, 16. వాళ్ళు 9th ఫ్లోర్ నుండి జంప్ చేసి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్ మొత్తం కంట్రీని షాక్‌లో పెట్టింది. ఎందుకంటే ఇది జస్ట్ యాక్సిడెంట్ కాదు. ఈ డెత్ వెనక ఒక డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉందని పోలీస్ సస్పెక్ట్ చేస్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఒక సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోట్‌లో ఒకటి క్లియర్‌గా ఉంది. సారీ పాపా వి కెనాట్ లీవ్ కొరియా. కొరియా ఈజ్ అవర్ లైఫ్. ఈ వర్డ్స్ చాలా డిస్టర్బింగ్‌గా ఉన్నాయి. ఇనీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సిస్టర్స్ ఒక ఆన్‌లైన్ మొబైల్ యాప్ లేదా గేమ్‌కి చాలా డెప్త్‌గా అటాచ్ అయ్యారు. మీడియాలో దీన్ని కొరియన్ లవ్ గేమ్, టాస్క్ బేస్డ్ కొరియన్ యాప్ అని పిలుస్తున్నారు. ఈ యాప్‌లో యూజర్స్‌కి టాస్క్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఫస్ట్ చిన్న చిన్న టాస్క్‌లు అంటే పడుకోకుండా ఉండండి, ఐసోలేట్ అయిపోండి, ఒంటరిగా ఉండండి, మీ పేరెంట్స్‌తో మాట్లాడకుండా ఉండండి. ఇదంతా ఇలా చిన్న చిన్న టాస్క్‌లు ఇచ్చి మీ మైండ్‌ని వాళ్ళ గ్రిప్‌లోకి తీసుకుంటున్నారు. ఇది ఒక స్టోరీ టెల్లింగ్, రోల్ ప్లే యూజ్ చేసి ఇలాంటివి అప్లై చేస్తారని చెప్తున్నారు. సో, ఇవన్నీ యూజ్ చేసి మీరు కొరియాకి ప్రిన్సెస్, మీ రియల్ బాడీ ఫేక్, మీ సోల్ ఫ్యాంటసీ వరల్డ్‌లో ఉండాలి అని కన్విన్స్ చేశారు ఆ యాప్ ఆర్ గేమ్ వాళ్ళు అని పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో చెప్తున్నారు. ఇక్కడ ఒకటి క్లియర్‌గా చెప్పాలి. ఇప్పటి వరకు పోలీసులు ఈ గేమ్‌ని క్రియేట్ చేసిన డెవలపర్ గానీ, లేదా స్పెసిఫిక్ కొరియన్ కంపెనీ నేమ్ గానీ ఆఫీషియల్‌గా ఏం చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. కానీ మీకు గుర్తుండుంటే కరోనా టైంలో గూడా ఇలాంటిదే ఒక బ్లూ వేల్ అని ఒక యాప్ వచ్చింది. విచ్ లీడ్ టు దిస్ డెత్స్ అనమాట ఇలాంటిదే. బట్ దాని గురించి కూడా మనం వేరే వీడియో చేద్దాము. ఈ టాపిక్ మనకి ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది. సిమిలర్ యాప్ అనమాట. సో, బట్ అథారిటీస్ చెప్తుంది ఏంటి అంటే మెంటల్ హెల్త్, ఒబ్సెషన్, ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్స్ అన్నీ కలిసి ఈ ట్రాజెడీకి రీజన్ అయ్యాయి. ఈ ట్రాజెడీ జరగడానికి రీజన్ ఇవన్నీ అనమాట. సో, ఈ కేస్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ షాకింగ్ పాయింట్ ఏంటంటే ఇంత జరిగిన వాళ్ళ ఓన్ హౌస్‌లో పేరెంట్స్ పక్కన ఉండగా ఈ యాప్స్ చాలా సింపుల్‌గా పేరెంట్ ఫిల్టర్స్‌ని బైపాస్ చేసి వాళ్ళు ప్రైవేట్ చాట్స్ పెట్టుకొని ఈ హిడెన్ టాస్క్‌లన్నీ చేసుకుంటూ వాళ్ళు ఈ ఎమోషనల్ మ్యానిప్యులేషన్స్‌కి గురైపోయారు. అంటే చూడండి ఎంత ఒక ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ యాప్ అనేది. ఒక స్మార్ట్ ఫోను స్లోగా సైకలాజికల్ వెపన్‌గా మారుతుంది. ఇది జస్ట్ ఒక ఫ్యామిలీ ట్రాజెడీ కాదు. ఈ స్టోరీ మనకి ఒక వార్నింగ్. మన కిడ్స్‌కి ఫోన్ ఇచ్చామని సేఫ్ అనుకుంటున్నాం. ఆన్‌లైన్‌లో స్ట్రేంజర్స్, ఫేక్ స్టోరీస్, ఎమోషనల్ ట్రాప్స్ కిడ్స్‌ని ఈజీగా టార్గెట్ చేస్తున్నాయి. సో, పేరెంట్స్, గార్డియన్స్, టీచర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు కూడా మీ కిడ్స్‌తో ఓపెన్‌గా మాట్లాడండి. ఈ టాపిక్ గురించి మీరు షేర్ చేయండి. అండ్ మీరు మీ కిడ్స్‌తో మాట్లాడండి. వాళ్ళ ఆన్‌లైన్ బిహేవియర్‌ని అబ్జర్వ్ చేయండి. మీరు ఫోన్‌ని కంట్రోల్ చేయకపోతే ఈ డిజిటల్ వరల్డ్‌లో రియల్ లైఫ్స్ లూజ్ అయ్యే డేంజర్ ఉంది. అండ్ మీరు కన్క్లూజన్ నేను అనుకుంటుంది ఏంటంటే మీరు లేక మీ సరౌండింగ్‌లో ఎవరైనా మెంటల్ స్ట్రెస్‌కి ఆర్ డిప్రెషన్‌లో ఉంటే ఇండియన్ సూసైడ్ హెల్ప్ లైన్ ఆసరా 9820466726 అని హెల్ప్ లైన్ ఉంటుంది. దయచేసి దానికి కాల్ చేయండి. వాళ్ళు మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు. సో, హెల్ప్ అడగడం వీక్‌నెస్ కాదు, అది స్ట్రెంగ్త్. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడూ మీకు తీసుకొస్తా ఉంటాను. అండ్ ఈ ఈ ఈ టాపిక్ మాత్రం దయచేసి మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్‌లో అన్నిట్లో షేర్ చేసి ప్లీజ్ ఈ టాపిక్ గురించి అవేర్ చేయండి. అండ్ కిడ్స్ ఆన్‌లైన్ బిహేవియర్‌ని మానిటర్ చేయండి. అండ్ ఈ మెసేజ్‌ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి.